రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై హీరోయిన్ జత్వాని వేధింపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను 45 రోజుల పాటు బంధించి చిత్రవద చేశారని, బట్టలు లేకుండా ఫోటోలు తీసి పోలీసులు, వైసీపీ నేతలు హింసించారని ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గోడు వెళ్లబోసుకుంది. పలువురు తనకు న్యూడ్ కాల్స్ చేశారని, ఒక ఒంటరి యువతినైన తనను చిత్రహింసలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని, వారికి ఎవరూ లేరని, వేధింపుల వల్ల ఇప్పటికే వారు అనారోగ్యం పాలయ్యారని బోరణ వినిపించింది. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. ఏపీతో పాటు తమకు దేశవ్యాప్తంగా రక్షణ కల్పించాలని, తనను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నీరు పెట్టుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన జత్వానీని వైఎస్ఆర్సీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ అధికారులు వేధించారనే వార్త దుమారం రేపుతోంది. ముంబైకి చెందిన జత్వానీని ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకరు ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించినట్లుగా సమాచారం. అనంతరం అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు. ఆ తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపించేశారు. ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని వైపే చూపిస్తున్నాయి. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ వివాహానికి వెళ్లిన నాగేశ్వరరావుకు జత్వానీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉన్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి మరింతగా ఒత్తిడి పెరగడంతో పాటు ఎన్నికల వేళ ఈ వ్యవహారం బయటపడితే తనకు, పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలంటూ ఆయన నాటి విజయవాడ సిపి కాంతి రాణా టాటాను ఆదేశించారు. ఇక జత్వానీ గుజరాత్కు చెందిన యువతి. ఆమె ముంబైలో నటిగాను, మోడల్ కోఆర్డినేటర్ గాను పనిచేస్తోంది. వైసీపీ నేత జోలికి రాకుండా చేసేందుకు గాను ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ముంబై నుంచి కృష్ణా జిల్లాకు తీసుకువచ్చి ఓ గెస్ట్ హౌస్ లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జత్వానీ ఓ తెలుగు న్యూస్ ఛానల్ తో తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. And the government of India at large that will not let innocents suffer like this. I thank you all for your support. क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ हो? I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. आपके अफसरों ने, बहुत सारे अफसरों ने अपने नाम किया है, दोस्ती कैसी की थी, किस तरह से आपको टच? देखिए आंध्र प्रदेश की सरकार कह रही है कि हम आपके साथ हैं, ये सरकार का कहना है. తమకు ప్రాణహాని ఉందని, తమకు పోలీస్ రక్షణ కావాలంటూ, ఈ తప్పుడు కేసుల నుంచి న్యాయపరమైన రక్షణ కూడా కావాలంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలే ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా తనకు రక్షణ కావాలని అన్నారు. ఆంధ్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక కేసులు పెట్టారా అని యాంకర్ ప్రశ్నించగా, ఆంధ్రాలో తనకు ట్రైలర్ మాత్రమే చూపించారని, సినిమా ఇంకా మిగిలి ఉందని ఆమె ఏడుస్తూ బదులిచ్చారు. తను ఒక ఒంటరి యువతినని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోగలనని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. 2014లో తాను తెలుగు సినిమా రంగంలో పనిచేశానని, ఆ సమయంలోనే విద్యాసాగర్తో పరిచయం ఏర్పడిందని, అతడు ఖరీదైన గిఫ్ట్లతో తనను ప్రలోభాలకు గురిచేశాడని జత్వానీ ఆరోపించింది.
ఓ కేసులో అతడు 3 ఏళ్లు తప్పించుకుని తిరిగాడని, ఒకరోజు తన అపార్ట్మెంట్లో ప్రత్యక్షమై ఫోన్ అడిగాడని, కొన్ని కాల్స్ చేసుకుంటానని చెప్పడంతో భయపడ్డానని వెల్లడించింది. అతడిని పోలీసులు 2017లో అరెస్ట్ చేశారని తెలిపింది. కాగా కొందరు వ్యక్తులు, పోలీస్ అధికారులు తమ కుటుంబానికి చెందిన 10 ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకెళ్లారని, అందులో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ఆ వస్తువులను తిరిగి ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు, తమ బ్యాంక్ అకౌంట్స్ను కూడా నిలిపివేయించారని, దాంతో తాము రోజు గడిచేందుకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బోరున విలిపించింది. కుక్కల విద్యాసాగర్ తనను లైంగికంగా వేధించాడని, తన తల్లిదండ్రులు ఉండగానే న్యూడ్ కాల్స్ చేశాడని తెలిపింది. తాను లండన్ మోడల్ సర్టిఫికేట్ కూడా రద్దు చేయించారని తెలిపారు. సంబంధం లేని కేసులో అధికార పార్టీలో ఉన్న నాయకుడి కోసం ఆమెను హింసించి 45 రోజులు బంధించి, కుటుంబ సభ్యులను హింసించి, ఇంటిని, ఇతర ఆస్తులను సీజ్ చేస్తే రోజు గడిచేందుకు కూడా అప్పులు చేశామని ఆమె బాధపడింది. తమ పట్ల వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అతనిపై తనకు నమ్మకం ఉందని, వారు తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపింది. ఇక శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం. అయితే ఈ ఘటనపై మాట్లాడిన విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం వైసీపీ పాలనలో నటి జత్వానీపై అక్రమ కేసు బనాయించి వేధించిన నాయకులు, సీనియర్ ఐపీఎస్లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కార్ అవసరమైతే ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. ఆదేశాలనిచ్చింది.